సిటీలో అడ్వాన్స్ అయిపోయింది కనుక పిజ్జా వచ్చేసింది కనుక పోయింది, కానీ గ్రామసీమల్లో ఇంకా ఉంది, స్టిల్ ఇట్ ఇస్ దే. ఎందుకని ఆమెకి సామాన్యంగా గ్రామంలో ఉండేవాళ్ళు కనుక ఆవిడకి నమస్కారం పెడితే అమ్మగారులు ఆవిడ నమస్కారం పెట్టదు. ఎందుకంటే కోటీశ్వరుని భార్య కనుక వాళ్ళు నమస్కారం పెడితే ఏమి అంటది, భిక్షగాడి దగ్గర మాత్రం పెడుతుంది. ఇదే ట్రెడిషన్. ఎందుకని ఆమె అమ్మ పెట్టింది చూసింది పెట్టింది. అవగాహన వస్తే భక్తురాలు అయిపోతుంది. భిక్షుగా నైవ భిక్షంతి బోధయంతి గృహే అదాన దోషేన భవే దరిద్ర. శాస్త్రం. భిక్షుగా నైవ భిక్షంతి, యాచకుడు వచ్చేది భిక్షగాడు వచ్చేది అడుగు తినడానికి కాదన్నది శాస్త్రం. దేనికని? అయ్యా వాడు ఎంతో మేలు చేయడానికి వస్తాడని. అంటే భిక్షగాళ్ళని తయారు చేయమని కాదు, ఎట్లా కూడా భిక్షగాడు అయ్యాడు కనుక వాడు వచ్చేది మేలు చేయడానికి. సుందర చైతన్యానంద ఇక్కడ కూర్చొని 9 రోజులు మాట్లాడితే మీకేం మేలు జరుగుతుందో అలాంటి మేలే వాడి వల్ల కూడా జరుగుతుంది. వాడి వల్ల ఏం జరుగుతుందండి? స్వామీజీ పాపం గంటలు మాట్లాడుతున్నాడు, ఏదో మాకు అర్థమవుతా ఉంది, వాడేముంది మాంబా అంటాడు, తీసుకొని పోతుంటాడు. కాదు, భిక్షుగా నైవ భిక్షంతి బోధయంతి గృహే. వాడు కేవలం అడుగు తినడానికి కాదు వచ్చేది, ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి బోధ చేస్తూ ఉన్నాడట. ఏమని? అదాన దోషేన భవే దరిద్ర అదాన దోషేన భవేత్ దరిద్ర. అయ్యా గత జన్మలో ఏ దానం చేయకపోవడం వల్ల, ఏ మంచి చేయకపోవడం వల్ల, ఏ 10 మందికి అంత రాల్చకపోవడం వల్ల నేను ఇట్లా అయ్యాను. గత జన్మలో నేను అలా ఉండడం వల్ల ఇట్లా అయ్యాను కనుక క్లాస్మేట్స్. అది వాడు చెప్పేది. మన ఇద్దరు రూమ్మేట్స్ అవుతాం నెక్స్ట్. బీ కేర్ఫుల్. గత జన్మలో ఏమి చేయకపోతే నేను ఇప్పుడు దరిద్రంలో పడి నేను భిక్షగాన్ని అయ్యాను. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడుగా ఉండి తమరు కూడా కనుక నేను గత జన్మలో ఉన్నట్లు తమరు కనుక ప్రస్తుతం కనుక ఉంటే ఈ జన్మలో నేను ఎట్లున్నాను, రాబోయే జన్మలో నువ్వు అట్లా ఉండవని వాడు బోధించడానికి వస్తాడు. సీ ద బ్యూటీ. అందువల్ల ఆ రోజుల్లో ఎవడికి నిజంగా పని చేసుకోవడానికి అవకాశం లేదో అట్లాంటి వాడే వచ్చేవాడు. ఈరోజు అది కూడా వ్యాపారంగా మారిపోయింది. భిక్షం ఎత్తుకోవడం కూడా వ్యాపారంగా మారిపోయింది. కష్టపడి పనిచేసేటువంటి ఒక గుమస్తా, ఒక ఎల్డీసీకి పాస్బుక్ లేదు బ్యాంకులో, భిక్షగాళ్ళకు ఉండదట. బాంబేలో అయితే ఇక చెప్పనవసరం లేదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మారిపోయింది, సమయం మారిపోయింది. ఇది అన్ని కోణాల్లో వస్తే ప్లీజ్, వ్యసనం కనుక వచ్చిందంటే సమాజంలో ఒక్క చోట రాదు, వస్తే అన్ని చోట్ల వస్తుంది, ఒక్క చోట ఆగదు. మీరు అనుకుంటారు వాడు భిక్షగాడు. చూడండి తమాషా, ఆలయం దగ్గర మెట్ల మీద కూర్చొని ఉంటాడు, పై మెట్టు మీద. బాబు కళ్ళు లేనివాడిని బాబు, కళ్ళు లేని కబోదనండి బాబు. మనం దర్శనానికి పోతూ వాడిని చూసి అయ్యో పాపం పరమేశ్వరుడు ఏదో నాకు ఈ మాత్రం చూపిచ్చాడు, కానీ వాడు గుడ్డివాడు, వాడికి ఏదో సహాయం చేయాలి అని అనుకొని ఈయన జేబులో నుంచి తీసి, తమాషా చూడండి, ₹1 బిళ్ళ తీసి వాడికి వేస్తాడు. వాడి పట్టుకోండి బాబు బాబు బాబు. అలా వేయగానే అది ఎగిరెట్టు పడుతుంది. ఎందుకంటే వాడు అల్యూమినియం పాత్ర, ఈయన పైన నుంచి వేస్తాడు. ఎందుకంటే ఈయన పట్టుబట్ట నల్లగదేమని ఈయన భయం. అది ఎగిరెట్ల పడి ఆ మెట్ల మీద, పై మెట్ల మీద, కింద మెట్టు అది పోతా ఉంటుంది. వాడు టప్పని అక్కడ పెట్టేసి లేచి సర్రని బొయ్యి అది ఎట్లా పోతుంటే అట్లా అది ఎత్తుకొని వచ్చి మళ్ళీ దాంట్లో వేసుకొని బాబు కళ్ళు లేని కబోదనండి బాబు. ఓరే నీ దుంపదేగా, నువ్వు నిజంగా కళ్ళు లేనివాడివని నేను అనుకున్నా. ఇంత యాక్షనా భిక్షగాడికి కూడా? ఏరా నీకెందుకు వచ్చిందిరా ఈ కర్మ? నువ్వేమన్నా కంటెస్ట్ చేస్తావా ఎలక్షన్లో? ఏంట్రా నీ కర్మ? అడుక్కు తినేవాడివి, నీకు ఎవరైనా ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంత యాక్షన్ ఎందుకురా? ఏరా నువ్వు అడిగితే మేము ఇస్తాం కదా, కళ్ళు ఉండి కూడాను నువ్వు. ఎందుకంటే అది ఎట్లా పోతే అట్లా పోయాడు వాడు. వచ్చేటప్పుడు నేను చూశాడు, వాడికి బాగుండాయి కళ్ళు, మళ్ళీ ఇట్ట అంటాడు బాబు. వాడు అంటాడు, సార్ మీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడబాకండి సార్, మీకే తెలుసని నాకు కూడా తెలుసు. వాడు ఆయనతో లాజిక్ మళ్ళీ ఏంటిరా నువ్వని. సార్ మీరు అలా మాట్లాడకండి, మీకు కావాలంటే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను మీరు ఇచ్చింది, అంతేగాని మీరు అట్లా మాట్లాడకండి. ఎందుకని? నేను ఎందుకు గుడ్డివాడగా ఇట్లున్నాను? నేను మంచివాడే నాకు తెలుసు, నా కళ్ళున్నాయి నాకు తెలుసు. మరి ఎందుకు ఇట్లా ఉన్నావే గుడ్డివాడిలాగాని? ఈ సీటు గుడ్డివాడిది సార్. ఏంటి ఈ సీటా? అదేంట్రా సీట్ ఏంటి? ఆ ల్యాండ్, మళ్ళీ ల్యాండ్ ప్రాబ్లం.
సీటు చూడండి, ల్యాండ్ ప్రాబ్లం. ఎక్కడ? బిచ్చగాడికి ఆలయ గట్టు మీద ల్యాండ్ ప్రాబ్లం. వాడంటాడు, ఇక్కడ కూర్చునేవాడు గుడ్డివాడు సార్, ఈరోజు వాడి దగ్గర 3 రూపాయలకి కొనాను ఇది. ఎందుకంటే గుడ్డివాడు మళ్ళీ వాడు వస్తే నేను ఇచ్చేయాలా, ఈ రోజుకు మాత్రమే లైసెన్స్ సార్, ఇది లీజుకి తీసుకున్నాను ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి, అందుకని వాడికి ఒక 5 రూపాయలు ఇచ్చాను, వచ్చింది నాకు వస్తుంది. ఆ వాడు ఏమైనాడు రాని, వాడు సినిమా పోతా నాకు లీజుకి ఇచ్చిపోయినాడు. గుడ్డోడు సినిమా పోతా, బిచ్చగాడు వీడికి లీజుకి ఇచ్చిపోయినాడు. ఏం చేస్తాం చెప్పండి. ఎందుకంటే ఆ స్థాయిలో కూడా అట్లుంది. కానీ పూర్వపు రోజుల్లో అది కాదు. మనకు తెలుసు. ఈ కొద్ది కాలంలో మారిపోయింది. ఈ ప్రసాద భావన ఎగిరిపోవడం వల్లనే మారిపోయింది అంటున్నాను. అందుకు చెప్తున్నాను, కొద్ది కాలంలో మారిపోయింది. ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మారిపోయింది. మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నది. అందుకని కొన్ని ఇప్పుడు మేము ఆ యూత్కి చెప్తూ ఉంటే, చిన్నపిల్లలకి యూత్ వింగ్కి అడ్రస్ చేస్తూ ఉంటే వాళ్ళు అడుగుతారు, స్వామీజీ మీరు చెప్పేటి ఏమైనా జరుగుతాయా అంటారు వాళ్ళు. పాపం అంటే వాళ్ళకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా పండగ జరిగితే, వినాయక చవితి జరిగితే ఆ పక్కింటి ఆవిడని పిలిచి, ఇదో ఆండాళమ్మా అని వెనక్కి పోయి ఇవన్నీ మనం విన్నాం. ఆవిడ వస్తే ఏమమ్మా అని అంటే, ఇదిగోనమ్మా తీసుకో అంటే, అంత పళ్ళెంలో 2 బూరెలు 4 గారెలు అంత పులిహోర పెట్టుకొని ఆవిడ దగ్గర తీసుకెళ్ళి ఇస్తుంది. మరి వినాయక చవితి ఆమె చేసుకోలేదేంటి? పక్కింటి వాళ్ళు లే, నువ్వు చేసుకున్నావు సరేనా, నీది నీకుండని నాది కూడా నీకుండని, అది మన సంస్కృతి. అర్థమవుతుందే? ఆమెకి లేక కాదు, నీది నీకు ఉండని. అమ్మ పరమేశ్వరుడు నాకు ప్రసాదించాడు గనక, ఆయన భగవంతుడు ఇచ్చింది కనుక నేను ఒక్కడే తినడానికి అవకాశం లేదు, 10 మందిని తృప్తిపరచాలి ప్రసాదం కనుక, కాబట్టి మా ఇంట్లో ఇది చేసుకున్నా, ఇదిగో నువ్వు కూడా తిను. ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి చూడండి. తర్వాత మళ్ళీ 1 గంటకు ఆవిడ పిలుస్తుంది ఈవిడిని, మళ్ళీ ఆవిడ పరమాణం అది ఇది తీసుకొని వచ్చి ఈవిడిని పిలిచి ఆవిడ ఇస్తుంది. మరి నీకింతకుముందు ఈవిడిచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో చేసుకుంటేనే కదా నీకు ఇచ్చింది, మళ్ళీ నువ్వెందుకు ఇస్తున్నావు? లే, ఆమెకున్నది ఆమె ఇచ్చింది, నాకున్నది నేను ఇస్తున్నాను. చూచారా, ఇది మన సంస్కృతి. ఇప్పుడా ఉంది ఇది ఎక్కడన్నా? ఐ డోంట్ థింక్ సో. నేను అనుకోవడం లేదు. ఉంది. ఏదో తెలుసా, రే చిన్నడా భోంచేస్తాం తలిపేసిరా, ఇది ఉంది నాయన, ఇది ఉంది, అది లేదు, ఇది ఉంది. అంటే క్రమేపీ మహర్షులు ఏదైతే మనకు ప్రసాద భావన అనేది మనకు అందించి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతిని ఇక్కడ ఆవిష్కరించారో, అద్భుతమైనటువంటి ఔదార్యంతో కూడినటువంటి సంస్కృతిని ఆవిష్కరించారో, అదంతా పోయి ప్రసాద మనస్తత్వం ఎగిరిపోయి కేవలం ఈ స్వార్థ పంకిలం దాంట్లో దిగబడిపోయాం గనక ఈరోజు నేనెవరికి ఏమి ఇవ్వాలని కాదు, నాకెవరేమి ఇస్తారని అందరిదే. తేరా హీ తేరా मेरा भी तेरा, तेरा ही तेरा, मेरा भी तेरा, तेरा ही तेरा, मेरा भी तेरा, तेरा ही तेरा, मेरा भी मेरा.